జపాన్ వెనిజులాలో భారీ భూకంపాలు సంభవించాయి. జపాన్లో భూకంప తీవ్రత 6.9గా నమోదు కాగా వెనిజులాలో భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. వెనిజులా రాజధాని కారాకస్తో పాటు పలు చోట్ల భూమి కంపించింది. వెనిజులాలో పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూకంపం కారణంగా జపాన్లో రైలు సర్వీసులు నిలిపివేశారు. వెనిజులాలో వరుసగా 2 భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 7.1, 7.5గా నమోదైంది. ఇక రాజధాని కారాకస్లో పలు భవనాలు కుప్పకూలాయి. భూకంపం కారణంగా అపార్ట్మెంట్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. అద్దాలు పగిలిపోయాయి. వెనిజులాలో భూకంపం కారణంగా ప్యూర్టో రికో, అమెరికా వర్జిన్ దీవులకు సునామీ ముప్పు ఉందని సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మెటనన్ బాన్స్ ప్రాంతంలో 13.2 కిలోమీటర్ల లోతులో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే సంభవించిన 2 అత్యంత శక్తివంతమైన భూకంపాల వల్ల వెనిజులా రాజధాని కారాకస్తో పాటు ఆ దేశంలోని పలు నగరాలు తీవ్రంగా వణికిపోయాయి. ముఖ్యంగా భూ ప్రకంపనల ధాటికి కారాకస్ నగరంలో పలు భవనాలు, నివాస గృహాలు కుప్పకూలాయి. ఈ భారీ భూకంపాల నేపథ్యంలో అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వర్జిన్ ఐలాండ్స్కు సునామీ అలర్ట్ జారీ చేసింది. డొమినికన్ రిపబ్లికన్ అధికారులు కూడా తమ దీవులను హెచ్చరికలు పంపారు. కోల్కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ గోడౌన్ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో 8 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చనే అనుమానంతో సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు, సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.